నిర్గమకాండము 34వ అధ్యాయం 10వ వాక్యం. అందుకైన ఇదిగో నేను ఒక నిబంధన చేయుచున్నాను, భూమి మీద ఎక్కడైనను ఏ జనములోనైనను చేయబడని అద్భుతములు ఈ ప్రజలందరి ఎదుట చేసేదను. దేవునికి మహిమ కలుగును గాక. మనం ఆరాధిస్తున్న దేవుడు అద్భుతములు చేసే దేవుడు. మొట్టమొదటి వాళ్ళను చెప్పాను, అద్భుతం అంటే ఏంటో మీకు చెప్పాను. ఈ దినాన్ని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ ప్రజలందరి ఎదుట నేను అద్భుతములు చేసేదను. ఈ వారంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలని మనం ఒక్కొక్కటిగా ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా చదువుదాం మత్తయి సువార్త 14వ అధ్యాయము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15, 16. దేవుడు చేయబోతున్నటువంటి అద్భుతాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 15వ వచనం, 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు శిష్యులు ఆయన యొద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశము, ఇప్పటికే ప్రొద్దుపోయింది, ఈ జనులు గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కొనుటకై వారిని పంపివేయమని చెప్పిడి. యేసుక్రీస్తు ప్రభుల వారు 2000 సంవత్సరాల క్రితం ఈ లోకంలో మానవ శరీరముతో కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యలో సంచరిస్తున్నప్పుడు ఆయా గ్రామాలకు వెళ్ళి దేవుని సువార్తను బోధించేవారు. అనేకుల్ని స్వస్థపరిచేవాడు, అనేకుల్ని బాగు చేసేవాడు, అనేకుల్ని నడిపించేవాడు, ఇంకా ఎన్నెన్నో గొప్ప కార్యములు, మహత్కార్యములు, అద్భుతములు జరిగించేవాడు. ఒకానొక దినాన ఒక కొండ మీద కూర్చొని ఆయన దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ప్రజలు జన సమూహం వల్లే ఆయన ఎదుగు వచ్చారు. ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు ఓపికతో దేవుని మాటలు వింటున్నారు. ఓపికతో దేవుని మాటలు వింటున్నప్పుడు శిష్యులైన వారు యేసుక్రీస్తు వారి యొద్దకు వచ్చి ఒక మాట అంటున్నారు, అయ్యా బోధకుడా, నువ్వు చెప్తావు కానీ చాలాసేపు, జనాలు ఎక్కువ వచ్చినట్టు ఇంకొక అర్ధగంట సేపు ఎక్కువ చెప్తావు కానీ హల్లెలూయా, సాయంకాలం అయిపోతుంది, పొద్దుపోతుంది, వాళ్ళు తినడానికి కావాలి కదా, వాక్యం వింటారు, ఎంతవరకని వింటారు, ఉదయం నుంచి ఇంతవరకు వింటూనే ఉన్నారు, తినడానికి వాళ్ళకి ఏమైనా కావాలి కదా, కాస్త బ్రేక్ ఇస్తే వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కుంటారు, వాళ్ళని పంపించేయని శిష్యులైన వారు యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా చెప్దాం, హల్లెలూయా. యేసుక్రీస్తు వారు దేవుని వాక్యాన్ని బోధిస్తుంటే మనలాగా అనేక మంది ప్రజలు దేవుని మాటలు వింటున్నారు. ఎంతవరకు వింటున్నారు అంటే ఉదయం మొదలుకొని సాయంకాలం వరకు వింటూనే ఉన్నారు. శిష్యులైన వారు వచ్చి, అయ్యా వారిని వదిలిపెడితే బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కొని వచ్చి తింటారు కదా, ఆకలితో ఎంతసేపు అని వింటారు, బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కొని వచ్చి తింటారు, వాళ్ళని వదిలిపెట్టు అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అక్కడ చేసినటువంటి అద్భుతం మీకు చెప్తాను. అక్కడ చాలా మంది ప్రజలు ఉన్నారు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, చాలా మంది ప్రజలు ఉన్నారు, వేల కొలదిగా ప్రజలు ఉన్నారు. శిష్యులు అంటారు, వాళ్ళు పంపించండి, వాళ్ళు బయటికి వెళ్ళి ఏదైనా కొనుక్కొని తింటారు అన్న తర్వాత యేసుక్రీస్తు ప్రభుల వారు ఆ శిష్యులైన వారితో ఒక మాట అంటారు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళు నా దగ్గర నుండి ఎక్కడికి వెళ్ళరు. మరి వాళ్ళ ఆఖరి తెలియదు ఎలాగా? వాక్యము ద్వారా వాళ్ళ కడుపులు నింపబడతాయా? వాక్యం వింటూనే ఉంటే వాళ్ళ ఆకలి తీర్చబడుతుందా? మరి ఎలా? వాళ్ళని వెళ్ళవద్దంటున్నావు, ఇక్కడే ఉంచమంటున్నావు, వారికి భోజనం పెట్టడానికి ఎలా అన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అంటారు, వారు ఎక్కడికి వెళ్ళరు, ఇప్పుడే నేను ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు నా యొద్ద నుండి, నా సన్నిధి నుండి ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఇక్కడే ఒక అద్భుతాన్ని చేయబోతూ ఉన్నాను అని అప్పుడు ఒక అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. అమాట చదవండి 16వ వచనం.
యేసు వాళ్ళు వెళ్ళనక్కర్లేదు. ఎక్కడి నుండి? దేవుని సన్నిధిలో నుండి, దేవుని దగ్గర నుండి వెళ్ళనక్కర్లేదు. చదవండి అక్క. మీరే వారికి భోజనం పెట్టుడని వారితో చెప్పగా, వారు మన యొద్ద 5 రొట్టెలను 2 చేపలను వాళ్ళు వెళ్ళొద్దు అంటున్నావు. పోనీ మనమేమైనా వాళ్ళకి పెడదామంటే మన దగ్గర ఏమైనా ఉందని చూస్తే 5 రొట్టెలు 2 చేపలు ఎంతమందికి పెట్టాలి? ఇంచుమించు అక్కడ 5,000 మంది ఉన్నారు. 5,000 మందికి 5 రొట్టెలు 2 చేపలు సరిపోతాయా? ఏం మాట్లాడుతున్నావయ్యా నువ్వు? అర్థం ఉందా ఏమైనా? వాళ్ళని పంపిస్తే వాళ్ళు తిప్పులలో పడతారు కదా, బయటికి లేదని కొనుక్కొని తింటారు కదా, వాళ్ళని వెళ్ళొద్దంటున్నావు. మీరే వాళ్ళకి పెట్టమని చెప్తున్నావు. ఇక్కడ పెడదాము అంటే 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. ఈ 5 రొట్టెలు 2 చేపలతో ఇన్ని వేల మందికి ఎలా పెట్టాలి, ఎలా వాళ్ళ కడుపు నింపాలి అని శిష్యులైన వారు యేసుక్రీస్తుని అడుగుతున్నారు. చదవండి అక్క, కంటిన్యూ చేయండి. అందుకు ఆయన ఆ 5 రొట్టెలు 2 చేపలను ఐదుకు తీసుకురండి అని వారితో చెప్పాను. పచ్చిక మీద కూర్చునుడని జనులకు ఆజ్ఞాపించి ఆ 5 రొట్టెలను 2 చేపలను పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత మిగిలిన ముక్కలు 12 గంపల నిండా ఎత్తిరి. చప్పట్లు కొట్టిన మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే, జనుల పక్షాన దేవుడి సన్నిధిలో నిలిచినటువంటి ప్రజల కొరకు దేవుడు చేసిన అద్భుతం ఏంటి అంటే, 5 రొట్టెలు 2 చేపలను ఆయన ఎత్తి పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ప్రార్థన చేసి వాటిని ఆశీర్వదించి ప్రజలు శిష్యులైన వారికి ఇచ్చాడు. దేవుడు ప్రార్థన చేయకముందు గంపలో ఉన్నది 5 రొట్టెలు 2 చేపలు. ప్రార్థించిన వెంటనే 5,000 మంది తినగలిగినటువంటి ఆహారంగా మారింది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. 5,000 మంది తిని తృప్తి పొంది మరలా మిగిలినటువంటి మొక్కలను గంపలకు ఎత్తితే ఎన్ని గంపలు అయ్యాయి? 12 గంపలు అయ్యాయి. ఇది కదా దేవుడు చేయబోతున్న అద్భుతం. హల్లెలూయా, హల్లెలూయా. జనులు దేవుని సన్నిధిలో ఉన్నారు. దేవుని సన్నిధిలో ఉన్న వారి ఆకలి తీర్చడానికి, దేవుని సన్నిధిలో ఉన్న ప్రజల కడుపు నింపడానికి దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే, 5 రొట్టెలు 2 చేపలని 5,000 మందికి పంచిపెట్టాడు. హల్లెలూయా. ఈ 5,000 మంది తిని తృప్తి పడడానికి గల కారణం ఏంటంటే, ఈ ప్రజలు ఈ అద్భుతాన్ని చూడడానికి గల కారణం ఏంటంటే, ఈ ప్రజలు దేవుని సన్నిధిలో ఉన్నారు. ప్రజలు దేవుని సన్నిధిలో దేవుని వాక్యం వింటున్నారు. కనుకనే దేవుని సన్నిధిలో ఉన్న ప్రజల కొరకు దేవుడు అద్భుతాలు చేశాడు. దారిని పోయే దానయ్య కొరకు ఆయన అద్భుతం చేయలేదు. హల్లెలూయా. పని బాట పోకుండా ఇంట్లోనే కూర్చోండి తినే వాళ్ళకి దేవుడు అద్భుతాలు చేయలేదు. అక్కడ దేవుని వాక్యాన్ని విన్న ప్రజల కొరకు, దేవుని వాక్యాన్ని విన్న ప్రజల ఆకలి తీర్చడానికి కొరకు దేవుడు అద్భుతాలు చేశాడు. ఈ ప్రజలు ఎవరు అంటే, దేవుని సన్నిధిలో ఉండే ప్రజలు. మన పట్ల దేవుడు అద్భుతాలు జరిగించాలి అంటే మొట్టమొదటిగా మనము దేవుని సన్నిధిలో ఉండాలి. ఎక్కడ ఉండాలమ్మా? దేవుని సన్నిధిలో ఉంటే దేవుడు అద్భుతాలు చేస్తాడు. దేవుని మందిరానికి రాకుండా, దేవుని సన్నిధికి రాకుండా ఇంట్లో ఉండి కాలయాపన చేసి లోకస్తులతో తిరుగుతూ, లోకస్తులతో సహవాసం చేస్తూ దేవుడు నా పట్ల అద్భుతాలు చేయాలి అంటే జరగదు. దేవుని సన్నిధిలో ఉండి ఎవరైతే ఉంటారో వారి జీవితాల్లోనే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, ఎవరైతే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తారో వారి జీవితాలలోనే దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. బైబిల్ గ్రంథంలో చాలా మంది దేవుని సన్నిధిలో ఉండి ఎన్నో అద్భుతాలు జరిగించారు. దేవుని సన్నిధిలో ఉండి ఎన్నో అద్భుతాలు జరిగించారు.
ఏలియా అనే ఒక దైవజనుడు మనకందరికీ తెలుసు. ఏలియా, ఈ ఏలియా దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తాడు. ఇదిగో 3 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం పడకూడదు. ఎన్ని సంవత్సరాలు? 3 సంవత్సరాలు ఈ భూమి మీద వర్షం పడకూడదని దేవుని సన్నిధిలో ఉండి ఏలియా ప్రార్థన చేస్తాడు. 3 సంవత్సరాలు వర్షపు చుక్క కూడా భూమి మీద పడలేదు. 3 సంవత్సరాలు వర్షపు చుక్క కూడా భూమి మీద పడలేదు. కరువు తాండం విలయం వాడిపోతుంది. పశువులు తినడానికి గడ్డి లేక చనిపోతూ ఉన్నాయి. ప్రజలు వర్షము లేక వేడిని తట్టుకోలేక అనేక మంది కూలిపోతూ ఉన్నారు. ఆకలితో అల్లాడిపోతూ ఉన్నారు. వర్షము లేక పంటలు పండక తినడానికి ఆహారం లేక కరువు కోరలలో ప్రజలు చిక్కుకొని పోయి ఉన్నారు. 3 సంవత్సరాలకు వర్షం పడలేదు. ఈ వర్షం పడకుండా ఆపింది ఎవరు అంటే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఏలియా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఏలియా వర్షం పడకుండా అద్భుతం చేశాడు. అంత మాత్రమే కాదు, హిజ్కియా మనకందరికీ తెలుసు. మొదటి వారంలోనే మనం చదువుకున్నాం. హిజ్కియా విశ్వాసం ద్వారా తన జీవితంలో అద్భుతం జరిగిందని మనం చదువుకున్నాం. ఈ వారంలో కూడా హిజ్కియా ఎక్కడ నుండి ప్రార్థన చేశాడు, ఎక్కడ నుండి విశ్వాసం ఉంచాడు అంటే దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేశాడు. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి హిజ్కియా ప్రార్థన ఆలకించిన దేవుడు, నీ కన్నీళ్ళు నేను చూశాను, నీ ప్రార్థనని విన్నాను, నేను నిన్ను బాగు చేస్తాను, నీకు 15 సంవత్సరాల ఆయుష్ను పొడిగిస్తానని దేవుడు ఒక అద్భుతం చేశాడు. మరొకటి గంటల్లో చనిపోవాల్సినటువంటి వాడు 15 సంవత్సరాల ఆయుష్ పొందడం గల కారణం ఏంటంటే అతడు దేవుని సన్నిధిలో ఉన్నాడు. ఎవరు? హిజ్కియా దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి అతని జీవితంలో అద్భుతం జరిగింది. నా ప్రియమైన వాళ్ళరా, ఇంకొక వ్యక్తిని కూడా మీకు పరిచయం చేస్తారు. ఎలియాజరు అనే ఒక పనివాడు ఉన్నారు. అబ్రహాం గారి దగ్గర పని చేస్తుంటే ఒక ఎలియాజరు. ఈ ఎలియాజరు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తాడు తన జీవితంలో అద్భుతం జరగాలని. ఏంటి ఆ అద్భుతం? ఏమని ప్రార్థన చేశాడు ఎలియాజరు అంటే, తన యజమానుడైనటువంటి అబ్రహాం గారు ఒక పనిని అప్పగించారు. ఏంటి ఆ పని? మా బంధువులైనా కూడా, నాకు తెలిసిన వారిలో కూడా ఎక్కడ కూడా లేకుండా మనకు తెలియనటువంటి ఒక స్త్రీని, మనకు తెలియనటువంటి ఒక స్త్రీని నా కుమారునికి పెళ్లి కుమార్తెకి నువ్వు తీసుకొని రావాలని ఒక పనిని ఎలియాజర్కి అప్పగించాడు. ఎలియాజరు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తాడు. అయ్యా, నా యజమానుడు పలాని మంచి లక్షణాలు కలిగినటువంటి అమ్మాయి నా యజమానికి కోడలుగా ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ రీతిగానే ఆమెను తీసుకురావాలని నాకు బాధ్యత అప్పగించాడు. ఈ బాధ్యతను నేను నెరవేర్చాలి, ఈ బాధ్యత సఫలము కావాలి, ఈ కార్యము నెరవేర్చబడాలి అని ఎలియాజరు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. తన జీవితంలో జరిగినటువంటి అద్భుతం ఏంటంటే, అబ్రహాం గారైతే ఏ రకమైనటువంటి కోడలు కావాలని కోరుకున్నాడో, ఏ మంచి లక్షణాలు కలిగినటువంటి కోడలు కావాలని కోరుకున్నాడో, అటువంటి లక్షణాలు, అటువంటి అలవాట్లు కలిగినటువంటి స్త్రీని ఎలియాజరు పొందుకోగలిగాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కారణం ఏంటంటే ఎలియాజరు దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేస్తాడు. నా ప్రియమైన వాళ్ళరా, దేవుని సన్నిధిలో ఉండి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారి జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని అందరినీ దేవుని సన్నిధిలో స్థిరపరచును గాక. మీ జీవితాల్లో దేవుడు అద్భుతాలు జరిగించును గాక. ఆమేన్. రెండవ మాట చదువుదాం. రెండవదిగా దేవుడు చేయబోతున్నటువంటి అద్భుతం మత్తయి సువార్త 14వ అధ్యాయము 25, 26, 27. మత్తయి సువార్త 14వ అధ్యాయము 25వ వచనం 26, 27 వచనం వరకు. రాత్రి 4వ జామున ఆయన సముద్రం మీద నడుచుచు వారి యొద్దకు వచ్చెను. ఆయన సముద్రం మీద నడుచుట శిష్యులు చూచి తొందరపడి భూతమని చెప్పుకొని భయము చేత కేకలు వేసిరి. వెంటనే యేసు ధైర్యము తెచ్చుకొనుడి, నేనే, భయపడకుడని వారితో చెప్పగా, చాలు అక్కడే ఉండండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు పేతురు జీవితంలో చేసినటువంటి అద్భుతాన్ని మీకు వివరిస్తారు.
శిష్యులైన వారు 4వ జామున సముద్రం మీద ప్రయాణిస్తూ ఉన్నారు. సముద్రం మీద ప్రయాణిస్తూ ఉన్నప్పుడు 4వ జామున అంటే తెల్లవారుజామున యేసుక్రీస్తు ప్రభుల వారు నీళ్ళ మీద నడుచుకుంటూ వస్తున్నారు. నడుచుకుంటూ వస్తున్నప్పుడు శిష్యులైన వారు భయము చేత భూతమని దయ్యమని కేకలేస్తున్నారు, భయపడుతున్నారు, వణికిపోతూ ఉన్నారు. వీరి భయాన్ని చూసినటువంటి దేవుడు వెంటనే ప్రత్యక్షమయ్యే మాట అంటారు, భయపడకుడి నేను నేనే, భయపడకుడి నేను నేనేని వారితో చెప్తాడు. ప్రియమైన వాళ్ళరా, పేతురు జీవితంలో అద్భుతము జరగడం గల కారణం ఏంటంటే అతడు భయాన్ని వదిలించుకున్నాడు, ధైర్యంగా ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. శిష్యులైన వారు యేసుక్రీస్తు వారిని చూసి భూతమని భయము చేత కేకలు వేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారు చదవండి ఇంకా. పేతురు, ప్రభువా నీవే అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువా భయపడకుడి, భయపడద్దు, ధైర్యము తెచ్చుకోనండి, నేను నేనే అని చెప్పిన తర్వాత పేతురు గారు అంటారు, అయితే నీవే అయితే నీళ్ళ మీద నడుచుకుంటూ నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవు ఇవ్వమని, గివ్ మీ పర్మిషన్. హల్లెలూయా. పేతురు అంటాడు, భూతమని భయపడుతున్నాం, దయ్యమని కేకలు వేస్తున్నాం, భయముతో వణికిపోతూ ఉన్నాం, నువ్వేమో స్వరమిప్పి మాట్లాడుతున్నావు, భయపడకుడి నేను నేనే అని మాట్లాడుచూ ఉన్నావు. నీవే అయితే నేను కూడా నీళ్ళ మీద నడుచుకుంటూ నీ యొద్దకు రావాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పిన తర్వాత ధైర్యంగా ఉండండి, భయపడకుండా అని దేవుడు చెప్పిన తర్వాత పేతురు నడవటానికి పర్మిషన్ ఇస్తాడు. ఎప్పుడైతే పేతురు భయపడుతూ కేకలు వేసినటువంటి పేతురు భయాన్ని వదిలిపెట్టి ధైర్యంగా దేవునితో మాట్లాడాడో పేతురు జీవితంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటి అంటే పేతురు చెప్పినట్లుగానే నీళ్ళ మీద నడుచుకుంటూ దేవుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పేతురు జీవితంలో అద్భుతం జరగడం గల కారణం ఏంటంటే పేతురు భయాన్ని విడిచిపెట్టాడు, ధైర్యంగా దేవునితో మాట్లాడాడు, ధైర్యంగా దేవుని వైపు చూస్తూ నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఎక్కడ అంటే నీళ్ళ మీద. ప్రియమైన వాళ్ళరా, సృష్టి ప్రారంభం మొదలుకొని ఈనాటి వరకు నీళ్ళ మీద నడిచిన మనుషుడు ఎవరైనా ఉన్నారు అంటే ఒక పేతురు మాత్రమే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నీటి మీద నడిచిన మనుషుడు ఎవరైనా ఉన్నారు అంటే అది పేతురు మాత్రమే. ఈ పేతురు జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతం ఏంటంటే పేతురుని నీళ్ళ మీద నడిపించాడు. కారణం, పేతురు నీళ్ళ మీద నడవడం గల కారణం ఏంటంటే అతడు భయాన్ని విడిచిపెట్టాడు. ఈ మాట చదువుతున్నప్పుడు నేను ఒక ఆలోచన చేశాను. భూతమని దయ్యమని భయము చేత కేకలు వేస్తూ అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ పారిపోయి ఉంటే పేతురు నీళ్ళ మీద నడిచేవాడా? అర్థమవుతుందమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. పోయిన వారము ఒక తల్లిగారు ఒక మాట చెప్పారు. ఈ వారము ఈ నెలలో దేవుడు చేసిన అద్భుతాలు నా పట్ల కూడా దేవుడు జరిగించాడయ్యా. ఏమో ఈ వారం రాలేదు తల్లిగారు. ఎప్పుడు వచ్చినా కూడా వాక్యం వినే సమయానికల్లా నిద్ర వస్తుందంట. ఏమవుతుంది? పాటలు పాడేటప్పుడు చప్పట్లు కొడుతుంది, ఆనందిస్తుంది, పాట పాడుతుంది. ఆరాధన చేసేటప్పుడు కూడా ఆరాధన చేస్తుంది. వాక్యం స్టార్ట్ చేసిన నాటి నుంచి వాక్యం అయిపోయిన వరకు నిద్ర వస్తానే ఉంటుందంట. నువ్వేమో నిద్ర వచ్చేటప్పుడు దోశలు తిని వచ్చారా, నిద్రపోతున్నారని అడుగుతావు. నాకేమో సిగ్గుగా ఉంటుంది, కానీ చెప్పుకోలేని పరిస్థితి. వాక్యం వినేటప్పుడే నిద్ర వస్తుంది, నాకేం అర్థం కాదు. కానీ ఈ వారంలో నాకు నిద్ర రాలేదయ్యా. హల్లెలూయా. ఈ వారంలో నాకు నిద్ర రాలేదు. దేవుడు నన్ను నిద్రపిస్తున్నటువంటి నిద్రాత్మను తొలగించాడు అని సాక్ష్యం చెప్పింది. ఈరోజు మందిరానికి రాకుండా చేసింది. హల్లెలూయా. ఎందుకంటే ఇక్కడ కొంతమంది నిద్రపోతా ఉంటే గుర్తొచ్చింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, పేతురు నీళ్ళ మీద నడవడానికి గల కారణం ఏంటంటే అతడు భయాన్ని విడిచిపెట్టాడు. అయ్యో భూతం, అయ్యో దయ్యం అని పారిపోయి ఉంటే పేతురు నీళ్ళ మీద నడిచేవాడా? భయాన్ని విడిచిపెట్టి నీవే అయితే నేను నీళ్ళ మీద నడవాలి, నాకు పర్మిషన్ ఇవ్వండి అని
చెప్పిన వెంటనే, దేవుడు పర్మిషన్ ఇచ్చిన వెంటనే దేవుని వైపు చూస్తూ నీళ్ళ మీద నడిచాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భూమి మీద పుట్టిన ఏ నరుడు కూడా నీళ్ళ మీద నడిచిన సందర్భాలు లేనే లేవు. నీళ్ళ మీద నడిచిన ఒకే ఒక్కడు పేతురు మాత్రమే. హల్లెలూయా. పేతురు జీవితంలో అద్భుతం జరగడం గల కారణం ఏంటంటే ధైర్యంగా ఉన్నాడు కాబట్టి అద్భుతం జరిగింది. నా ప్రియమైన వాళ్ళరా, మన జీవితాల్లో కూడా అద్భుతాలు జరగాలి అంటే ధైర్యంగా ఉండాలి. పిరికివారిలాగా పారిపోకూడదు, పిరికివారిలాగా మాట్లాడకూడదు, పిరికివారిలాగా విశ్వాసంలో పడిపోకూడదు, పిరికివారిలాగా ఆత్మీయ జీవితాన్ని చల్లార్పించుకోకూడదు, పిరికివారిలాగా దేవుని మందిరానికి దూరంగా ఉండకూడదు. ప్రతి మనిషిలో భయం వెంటాడుతుంది, ప్రతి మనిషిలో శ్రమలు వెంటాడుతాయి, ప్రతి మనిషిలో శోధనలు వెంటాడుతాయి. అయినంత మాత్రాన మనం భయపడితే మన జీవితాల్లో అద్భుతాలు జరగవు, అద్భుతాలు జరగవు. అద్భుతాలు జరగాలి అంటే మనము ధైర్యంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ధైర్యంగా ఉండాలి. మనం ఒకరు చూసి నేర్చుకోవాలి, రాజకీయ నాయకులు చూసి చాలా నేర్చుకోవాలి. మనం ఏంటంటే జస్ట్ మనం అభిమానించే నాయకుడు ఓడిపోతేనే మనం ఎంతగానో బాధపడతాం, అవునా కదా? మనం అభిమానించే నాయకుడు ఓడిపోతే చాలా బాధపడతాం. వాళ్ళ దగ్గర నుండి మనం నేర్చుకోవాల్సింది ఏంటి అంటే ధైర్యం. లక్షలు ఆస్తులు అమ్మి ఉన్నదంతా కూడగట్టుకొని టికెట్ సంపాదించుకొని కష్టపడి ప్రయాసపడి పోటీలో నిలబడతారు. చివరికి వాళ్ళు ఓడిపోతే ఇంకంతతో రాజకీయ సన్యాసం చేశారా అంటే లేదు. ఒక్కొక్కరు 6 సార్లు 7 సార్లు 8 సార్లు ఓడిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. నువ్వు రాజకీయాన్ని పనికిరావు, నువ్వు అలాంటివని ఇలాంటివని అన్నా కూడా వాళ్ళు ఓర్పుతో సహనముతో మరలా నిలబడుతున్నారు, పోటీలో నిలబడుతూనే ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, వీళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవాలి అంటే ఓటమి వచ్చిందని వాళ్ళు పారిపోలేదు, వాళ్ళు వీళ్ళు ఏదో తిడుతున్నారని పారిపోలేదు, వాళ్ళు వీళ్ళు ఏదో దాడి చేస్తున్నారని పారిపోలేదు, అవమానకరంగా మాట్లాడుతున్నారని పారిపోలేదు. ఓడిపోయినాడు అని చెప్పేసి అసభ్యకరంగా మాట్లాడుతున్నారని వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు ఆపుకోలేదు, వాళ్ళ పోరాటాన్ని వాళ్ళు ఆపుకోలేదు. ఒక ఆయన అంటారు, పడ్డాం తిరిగి లేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. పడ్డాం తిరిగి లేస్తాం. కష్టాలు మాకేం కొత్త ఏం కాదు, కళ్ళు మూసుకుంటే 5 ఏళ్ళు అయిపోతాయి, తిరిగి మరలా మేమే వస్తాం. అంటే వాళ్ళల్లో స్ఫూర్తి ఇంగ్లీష్ ధైర్యం. హల్లెలూయా. ఆ స్మోర్ట్నెస్ అంటారు, ఇది అంటారు కదా, ఆ స్ఫూర్తి మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. అంటే క్రిస్టియన్ మాత్రం ప్రతి మనిషికి కావాల్సింది ఏంటంటే ఒక స్ఫూర్తి కావాలి. ఇలాంటి వాళ్ళు ఒక స్ఫూర్తిగా మనకు ఉంటారు. వాళ్ళకి ఎంత అవమానం ఉంటే ఎంత ఇప్పుడు లక్షల మందికి కోట్ల మందికి తెలిసినటువంటి వ్యక్తి అవమానించబడి దారుణంగా ఓడిపోయి మరలా ప్రజల దగ్గరికి రావాలంటే ఎంత అవమానకరంగా ఉంటుంది చెప్పాలి. ఎంత అవమానకరంగా ఉంటుంది. అది ఓడిపోవడం మామూలు కాదు, దారుణమైన ఓటమి. మరలా మనిషి ప్రజల్లోకి వచ్చి ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే గల కారణం పడ్డాం తిరిగి లేస్తాం. హల్లెలూయా. అంత మాత్రం దానికి మనం ఎందుకండి ఏడవాలి, ఎందుకండి భయపడాలి, ఎందుకండి పారిపోవాలి? ప్రతి మనిషి జీవితంలో శ్రమలు వస్తాయి, బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వస్తాయి. కానీ మనం కూడా ఇదే మాట అనాలి, పడ్డాం తిరిగి లేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. కరోనా వచ్చి మేము హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి తిరిగి మరలా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుని సహాయం ద్వారా ఆయుష్ పొందుకొని మరలా దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత మమ్మల్ని పట్టుకొని చాలామంది ఏడ్చారు, మా కోసం చాలామంది ప్రార్థన చేశారు. నేను అనుకున్న ఒకటే మాట, ప్రస్తుతానికైతే మేము పడిపోయి ఉన్నాం. అది అనారోగ్య పరిస్థితులే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులతో కావచ్చు, ఎన్నో అనేక రకాల మనుషులతో మాటల చేత కావచ్చు, మేము పడిపోయాము. కానీ నేను ఒక మాట చెప్పాను, అప్పుడు ఆ రూమ్లో ఉన్నప్పుడు ఒక మాట చెప్పాను, నా శత్రువా నువ్వు అతిశయించొద్దు, నా శత్రువా నువ్వు అతిశయించొద్దు, మేము పడిపోయినా కూడా తిరిగి లేస్తాం. హల్లెలూయా. మేము పడిపోయినా కూడా తిరిగి లేస్తాం, నా దేవుని నీతిని మేము మరలా చూస్తాం అనే మాట రోషంగా చెప్పగలడం గల కారణం ఏంటంటే, మనము భయముతో ఉంటే అద్భుతాలు చూడలేము, భయపడతా ఉంటే దేవుని కార్యాలు చూడలేము, భయపడతా ఉంటే మనము కోరిన రేవును చేరలేము, భయపడతా ఉంటే పరలోక రాజ్యంలో ప్రవేశించలేము. భయపడేవారు, పిరికివారు, అనిందులు,
దొంగలు, నరహంతకులు వీళ్ళంతా కలిసి ఎక్కడ పరలోక రాజ్యంలో ప్రవేశించలేరు. కాబట్టి మనం ఎలా ఉండాలి? ధైర్యంగా ఉండాలి. ఒకవేళ పలు రకాలైనటువంటి మాటల చేత మనం కృంగతీస్తున్నప్పటికీ కూడా, ఆర్థిక ఇబ్బందుల చేత ఒక మాట చెప్పనా, రాత్రి అన్న ఒక మాట, ఈ రాత్రి ఒక మాట అన్న, ఇంట్లో కొన్ని ఆర్థిక ఇబ్బందులు కలిసి వేస్తాయి, ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కొన్ని సందర్భాలు మందిరానికి రావడానికి 100 రూపాయలు పెట్రోల్ లేనిటువంటి పరిస్థితిని కూడా మేము గమనించాం, మేము చూసాం. రాత్రి అన్న ఒక మాట ఏమన్నానంటే, ఇంతగా ఇబ్బంది పడేదానికంటే ఒక రౌండ్ కోవిడ్ కానీ ఇజ్రాయెల్ కానీ వెళ్ళేస్తే 10 లక్షల డబ్బులు తీసుకొని వస్తా. ఎంత టైం పడుతుంది నిర్ణయం తీసుకోవడానికి? జస్ట్ కొద్ది సమయం నాకు ఇచ్చారంటే, ఈ పరిచర్య నేను ఆపాను అంటే నేను డబ్బులు తీసుకొని సంపాదించుకోగలుగుతాను అనే మాట చెప్పాను. మరలా ప్రభు నన్ను క్షమించు అనే మాట నేను దేవుని దగ్గర పశ్చాత్తాపడ్డాను. ఎందుకంటే దేవుని కంటే మనకి ఎంత డబ్బులు ముఖ్యం కాదు, దేవుని కంటే కూడా ఎన్ని లక్షలు మనకు ముఖ్యం కాదు. ఆర్థిక ఇబ్బందులు మనల్ని ఇబ్బంది పెట్ట ఉండొచ్చు, ఆర్థిక ఇబ్బందులు మనల్ని కృంగదీస్తూ ఉండొచ్చు. ఎందుకంటే నా తోటి వారు లక్షలు సంపాదించుకొని ఉన్నారు, మంచి పొజిషన్లో ఉన్నారు, పచ్చగా కనబడుతున్నారు. అరే, దేవుని నమ్ముకొని దేవుని పరిచర్యలో నమ్మకంగా కొనసాగించబడుతున్నప్పుడు, దేవుని నమ్ముకొని ఉన్నప్పుడు నాకేంటి ఇలా ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతూ ఉన్నాయనే అనాలోచన కూడా కలిగి ఉండొచ్చు. కానీ ఆర్థిక ఇబ్బందిలో, ఆర్థిక సంక్షోభంలో పడి ఉన్నా కూడా మనం చెప్పగలే ఒక మాట, నా శత్రువా అతిశయించద్దు, నేను పడిపోయినా కూడా తిరిగి లేస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, మన జీవితాలలో వ్యాధులే కావచ్చు, రోగాలే కావచ్చు, బాధలే కావచ్చు, ఆర్థిక ఇబ్బందులే కావచ్చు, మనల్ని భయపెడుతూ ఉండొచ్చు. కానీ మనమేం చెయ్యాలి అంటే, భయపడకూడదు, అధైర్యపడకూడదు, పారిపోకూడదు, అవిశ్వాసిగా మారకూడదు, ఆత్మలో సన్నగిలిపోకూడదు, శత్రువుకు సవాలు విసరాలి. నా శత్రువా, నువ్వు అతిశయించొద్దు, నేను పడిపోయినా కూడా తిరిగి లేస్తాను, మరలా నా దేవుని సన్నిధిలో నేను కనబడతాను అనే మాట మనం చెప్పగలగాలి. ధైర్యంగా నిలబడాలి. పేతురు పారిపోలేదు, ధైర్యంగా నిలబడ్డాడు, అతని జీవితంలో అద్భుతము జరిగింది. ప్రియమైన వాళ్ళరా, మనము కూడా ధైర్యముగా నిలబడగలిగితే ఒక అద్భుతాన్ని మనము చూడగలుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా మంది మన పితరులు ధైర్యంతో ముందుకెళ్ళి అద్భుతాలు చూశారు. దావీదు మనకందరికీ తెలుసా? దావీదు, హల్లెలూయా. తెలియదుమా? తెలుసు కదా, చేతులు ఎత్తచ్చు కదా మరి. హల్లెలూయా. దావీదు మనకందరికీ తెలుసు. దావీదు రాజుగా ఉన్నప్పుడు సిగ్లగ్ దేశంలో అమాలేకీయులు జొరబడి, శత్రువులందరూ కలిసి జొరబడి దావీదు భార్యను, తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళని, స్త్రీలని, పురుషులని, చిన్నపిల్లలని, తన దేశంలో ఉన్న సమస్తాన్ని దోచుకొని వెళ్ళిపోయారు. కొంతమంది ప్రజలు అంటారు, రాజు ఓ దావీదు పనికి మాలినోడా, మన కాదండి ఇది వాళ్ళు. హల్లెలూయా. రాజు అయ్యుండి నీ ప్రజల్ని దోచుకొని పోతూ ఉంటే చూస్తున్నావు ఎందుకు? రాజు అయ్యుండి మన దేశ సంపదని వాళ్ళు దోచుకొని పోతా ఉంటే చేతగాని వాడిలాగా చూస్తున్నావు ఎందుకు అని ప్రజలు తిట్టడం సాలించి మనిషి ఒక రాయి తీసుకొని దావీదును చంపడానికి ప్రయత్నం చేశారు. ఎందుకు? ఈ రాజు ఉంటేనేమి, ఏంటిమా, ఊడితేనేమి, హల్లెలూయా, ఉంటేనేమి, పోతేనేమి, చేతగాని వాడు, దద్దమ్మ, పనికి వాళ్ళని వాడు, పిరికివాడు, రాష్ట్రాన్ని దోచుకొని పోతా ఉంటే, దేశాన్ని దోచుకొని పోతా ఉంటే, స్త్రీలను చెరపట్టుకొని పోతా ఉంటే, చిన్నపిల్లలను చెరపట్టుకొని తీసుకొని పోతా ఉంటే, సమస్తమును తీసుకొని పోతా ఉంటే ఏమి చేయనటువంటి పనికి మాలిన వాడు ఉంటేనేమి లేకపోతేనేమని దావీదును దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంకా దావీదులో ఇంకా ప్రజలందరూ తిరగబడితే ధైర్యం ఉంటుందా? చెప్పాలి. ప్రజలందరూ తిరగబడుతున్నారు. అభిమానించేవారే అవమానకరంగా మాట్లాడుతున్నారు. నమ్మిన వాళ్ళే ద్రోహం చేస్తూ ఉన్నారు. ఇక దావీదుకు ధైర్యం నింపే వాళ్ళు ఒక్కడు కూడా లేరు. అందరూ మాట్లాడుతున్నారు. నీ బదులుగా వాడిని రాజును చేసినా కూడా మన దేశం బాగుపడేది.
నీకు బదులుగా పలానావాడు రాజైన కూడా వాడి శత్రువుని జయించేవాడని వాళ్ళని వీళ్ళని పోల్చి మాట్లాడుతున్నారు. దావీదుని కృంగదీస్తున్నారు. దావీదు ఒక పని చేశాడండి. ఇంకా వీలే నా ధైర్యం, వీలే నా నమ్మకం అనుకున్న వాళ్ళందరూ కూడా ఇలాగ మాట్లాడేసరికి దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొనెను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆ మాట చదువుదాం ఒకసారి. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 30వ అధ్యాయము 6వ వాక్యం. దావీదు మిక్కిలి భయపడెను మరియు కుమార్తెలను బట్టి ప్రాణము వికసించినందున ఒక్క నిమిషం హల్లెలూయా. ఒక్కటే చాలండి మిస్టేక్, ఆ మీనింగ్ ఎక్కడికో మారిపోతుంది. అక్కగారు ప్రాణం వికసించి అంటే నేను బైబిల్ చూడలేదు కదా, ఇక్కడ మీరే చెప్తే నేను అదే చెప్తాను. హల్లెలూయా. ప్రాణం అడగి వికసించలేదు, విసిగిపోయింది. హల్లెలూయా. వికసించడానికి విసిగిపోవడానికి చిన్న రిఫరెన్స్ అంతే. ఆడ ప్రాణం వికసించలేదు, విసిగిపోయింది. ప్రాణం విసిగిపోయి దావీదుని తిడితే దావీదు భయపడుతున్నాడు. చదవండి అక్క. దావీదు మిక్కిలి దుఃఖపడ్డాడు. అభిమానించే వాళ్ళే అవమానకరంగా మాట్లాడుతున్నారు, నా అనుకున్న వాళ్ళే నమ్మక ద్రోహం చేశారు, వీళ్ళేనా నన్ను ఇలా మాట్లాడేదని చెప్పేసి దావీదు మిక్కిలి దుఃఖపడుతున్నాడు. చదవండి. మరియు తమ కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా, దావీదు కరెక్ట్గా ఉండాలి. దావీదు ఇక్కడ జనులు, కుమారులు, కుమార్తెలు, ప్రజలు అందరూ కలిసి ప్రాణం విసిగిపోయి దావీదును రాళ్లతో కొట్టి చంపుదము రండని అందరు అనుకొని దావీదు దగ్గరకు వస్తున్నారు. వెంటనే దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. చదవాలి. పిమ్మట దావీదు ఏపోదు తెమ్మని 19 వచ్చిన చదవండి ఒకసారి. 17, 18, 19. దావీదు సంగతిని గ్రహించి సంధివేళ మొదలుకొని హతము చేయుచుండగా ఒంటెల మీదకి పారిపోయిన 400 మంది యవనస్తులు తప్ప ఒక్కడును లేకపోయిను. ఇలాగున దావీదు అమాలేకీయులను దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకొనెను. చెప్పలేదనే మహిమరుద్దా. హల్లెలూయా. అర్థమవుతుందమ్మా? హల్లెలూయా. అనగనగా ఒక రాజు 7 మంది కొడుకులు. అది కాదు కథ. ఇది దావీదు రాజు పరిపాలన చేస్తున్నప్పుడు తన దేశంలో అమాలేకులు అనబడి శత్రువులు జొరబడి దావీదు దగ్గర ఉన్నటువంటి ప్రజల్ని, కుమారులు, కుమార్తెల్ని, యవనస్తుల్ని, దేశ సంపదని సమస్తాన్ని అమాలేకులు దోచుకొని పోయిన తర్వాత ప్రజలందరూ ప్రాణముతో విసిగిపోయి దావీదును దూషించి ఆడికి కసి తీరక మనిషి ఒక రాయి చేత పట్టుకొని దావీదును చంపుదాము రండని దావీదు దగ్గరికి వచ్చేటప్పుడు వారి మాటలు విని బాధపడి దుఃఖపడి మనోవేదంతో కృంగిపోయి ఇంకా చనిపోదాంలే, ఇంకా మనకెందుకు ఈ పరిపాలన అనుకోలేదు దావీదు. ఇంకా చచ్చిపోదాములే, నా కొడుకులు లేరు, కుమార్తెలు, అందరినీ శత్రువులు తీసుకొని పోయారు, నా అధికారాన్ని కూడా శత్రువులు తీసుకొని పోయారు, నా దేశ సంపదను కూడా శత్రువులు తీసుకొని పోయారు, ఇక నాకెందుకు ఈ బ్రతుకు అని అనుకోలేదు. దావీదు ఏమనుకున్నాడు? నా అనుకున్న వారు అవమానకరంగా మాట్లాడినా, నమ్ముకున్న వాళ్ళు నమ్మక ద్రోహం చేసిన, ప్రేమించే వాళ్ళు దూషించిన,
ఎంతమంది ఎన్ని రకాలుగా మాట్లాడినా ఈ లోక మనుషుల స్వార్థమైన వారని నేను గుర్తించి ఈ ప్రజలు ఎవరు తెలుసా? ఒకప్పుడు గొలియాతుని జయించిన తర్వాత సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని జేజేలు పలికిన వాళ్ళు ఎవరుమా? జై జగన్. ఎవరు? జై జగన్ అన్న వాళ్ళే. హల్లెలూయా, హల్లెలూయా. సౌలుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలదని దావీదును పొగిడిన వాళ్ళే, దావీదును జేజేలు పలికిన వాళ్ళే రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. కానీ దావీదు వాళ్ళని బట్టి కృంగిపోలేదు, వాళ్ళని బట్టి భయపడలేదు, వారిని బట్టి పారిపోలేదు. అక్కడ రాయబడినటువంటి మాట, దావీదు తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. హల్లెలూయా. తమ దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. మీ భర్తను చూసి మీ విశ్వాసాన్ని కొనసాగించకూడదు, మీ పిల్లలను బట్టి మీ విశ్వాసాన్ని కొనసాగించకూడదు, మీ స్నేహితులను బట్టి మీ విశ్వాసాన్ని కొనసాగించకూడదు, మీ రక్త సంబంధికుల్ని, మీ కుటుంబీకుల్ని, మీ బంధువుల్ని, మీ గ్రామస్తులను చూసి మీరు విశ్వాసాన్ని కొనసాగించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా స్వార్థమైన వాడు. ఈ లోకంలో ఉన్న ప్రతి మనుష్యుడు కూడా స్వార్థమైన వాడు. మనం ధైర్యం తెచ్చుకోవాల్సింది మన దేవుడైన యెహోవాని బట్టి. ఎందుకంటే ఆయన విడువడు, ఎడబాయుడు. ఆయన కృప చూపుతూనే వాత్సల్యము చూపించేవాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు. కాబట్టి మనము మనుషులను బట్టి కాదు ధైర్యం తెచ్చుకోవాల్సింది, మనుషులను బట్టి కాదు మనం ధైర్యం తెచ్చుకోవాల్సింది. చిన్నప్పుడు మాకు సమయం ఎక్కువ అవుతుందేమో. హల్లెలూయా. దేవుడు 5 రొట్టెలు 2 చేపలు మన కోసం ఉంచాడు. భయపడాల్సిన అవసరం లేదు. అంత అర్థమవుతుందా? 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయి. డోంట్ ఫియర్, భయపడాల్సిన అవసరం లేదు. చిన్నప్పుడు మా క్లాస్మేట్స్, వాని పేరు నడిపోబులేస్ అని, ఇప్పుడు మిలిటరీ పోలీస్. వాడిని బిల్టప్ అయిందో తెలుసా? మేము ఎవరన్నా ఉన్నామంటే రా చూసుకుందాం అంటాడు. వాని పక్కన మేము ఎవరన్నా ఉంటే, మేము ఎవరు లేవనుకో, నా పొరపాటు అయిందినా, నేను మీ జోలికి రాన్నా, ఏదో పొరపాటు అట్లా మాట్లాడలేనా అంటాడు. దావీదు తన మనసును బట్టిగా ధైర్యం తెచ్చుకుంది, తన దగ్గరటువంటి స్నేహితులను బట్టిగా ధైర్యం తెచ్చుకుంది, తన కుమార్తెలను బట్టి కాదు, దావీదు కొడుకులను బట్టిగా ధైర్యం తెచ్చుకుంది. అక్కడ ఎందుకు ఈ మాట రాశారంటే, మనం మన భర్తను బట్టో, మన మనసులను బట్టో, మన కన్నబలాన్ని బట్టో, ధనబలాన్ని బట్టో, గుండె బలాన్ని బట్టో మనం ధైర్యం తెచ్చుకుంటాం. కానీ దావీదు అక్కడ ఎవరిని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు అంటే, తమ దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా. చచ్చిపోతే నేను ఒక్కడే చచ్చిపోతా, కోల్పోయినటువంటి నా ఆస్తిని, నా దేశాన్ని, నా ప్రజల్ని కాపాడుకుంటే నేను ఒక్కనే కాపాడుకుంటా అని దావీదు తమ దేవుడిని యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకొని కోల్పోయిన సమస్తాన్ని మరలా సంపాదించుకోగలిగాడు. హల్లెలూయా. శత్రువులు ఏదైతే తీసుకొని పోయారో అదే శత్రువుల చేతుల నుండి మరలా తిరిగి రాబట్టుకోగలిగాడు. కారణం ఏంటంటే తమ దేవుడైన యెహోవాని బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు. తన జీవితంలో అద్భుతాన్ని జరిగించాడు. హల్లెలూయా. ప్రియమైన వాళ్ళారా, మొట్టమొదటిగా మన జీవితాలు అద్భుతాలు జరగాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవది ధైర్యంగా ఉండాలి. మూడో మాట చెప్పిన ముగిస్తా. 12 అయింది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 23, 25. మత్తయి సువార్త 8వ అధ్యాయము 23వ వచనము 25వ వచనం. రొట్టెలు చేపలు గుర్తుపెట్టుకోండి. ఆయన ధోని ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అంతటా సముద్రము మీద తుఫాను లేచినందున ఆ ధోని అలల చేత కప్పబడెను. అప్పుడు ఆయన నిద్రించుచుండగా వారు ఆయన వద్దకు వచ్చి, ప్రభువా, వారు ఆయన వద్దకు వచ్చి, ఎవరు? శిష్యులు ఆయన దగ్గరకు వచ్చి, ప్రభువా, మేము నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, చాలు అల్ప విశ్వాసులారా, చదవండక, ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి, చాలు అక్కడ కాకండి,
మూడో అనుభవం ఏంటంటే, మన జీవితంలో అద్భుతం జరగాలి అంటే అవిశ్వాసం ఉండకూడదు. అవిశ్వాసము ఉండకూడదు. అద్భుతం జరగాలంటే దేవుని సన్నిధిలో ఉండాలి. అద్భుతం జరగాలి అంటే ధైర్యంగా ఉండాలి. అద్భుతం జరగాలి అంటే అవిశ్వాసం ఉండకూడదు లేదా విశ్వాసం ఉండాలి. అవిశ్వాసం ఉండకూడదు లేదా విశ్వాసం ఉండాలి. దేవుని సన్నిధిలో ఉండాలి, ధైర్యంగా ఉండాలి, విశ్వాసం ఉండాలి. అప్పుడే మన జీవితాల్లో అద్భుతాలు జరుగుతాయి. యేసుక్రీస్తు వారి శిష్యులు సముద్రంలో పడవ మీద ప్రయాణించి వెళుతూ ఉన్నారు. ప్రయాణం చేస్తూ వెళుతున్నప్పుడు సముద్రము అలల చేత ఆ పడవను కొట్టింది. పడవను కొట్టిన తర్వాత శిష్యులైన వారు భయపడుతున్నారు. ప్రాణ భయము చేత కేకలు వేస్తున్నారు. యేసుక్రీస్తు వారు నిద్రపోయిన సందర్భాలు అదొక్కటే కనబడుతుంది. యేసుక్రీస్తు వారు ఆయన 33.5 సంవత్సరము ఈ లోకములో కృపాసత్య సంపూర్ణంగా సంచరించినప్పుడు ఆయన నిద్రపోయిన సందర్భము అదొక్క చోటే కనబడుతుంది. ఎక్కడంటే ఆయన ఓడ అమరమున కూర్చొని ఆయన పడుకొని ఉన్నప్పుడు వెంటనే గాలి తుఫాను చెలరేగిన తర్వాత ఆ కాసేపు కూడా పడుకొనివ్వకుండా శిష్యులైన వారు, బోధకుడా మేము నశించిపోతూ ఉన్నాం, బోధకుడా మేము నశించిపోతున్నాం, మమ్మల్ని రక్షించు, బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా? ఒక్క నిమిషం అక్కడ పండుకున్నాడండి. వెంటనే లేపుతున్నారు. ఏమైంది అలా కేకలేస్తున్నారు, ఏమైందని యేసుక్రీస్తు ప్రభువు వారు లేచిన తర్వాత, ఇదిగో తుఫాను గాలి అలల చేత మమ్మల్ని అటు ఇటు కొడుతూ ఉంది, ఎక్కడ చనిపోతామోనని భయముతో మిమ్మల్ని లేపుతున్నామని చెప్పినప్పుడు యేసుక్రీస్తు వారు అక్కడ లేచి వారి జీవితాల్లో ఒక అద్భుతాన్ని చేశాడు. యేసుక్రీస్తు వారు అప్పుడు లేచి వారి కళ్ళ ఎదుటే ఒక అద్భుతం చేశాడు. అప్పటి వరకు అల్ప విశ్వాసముతో బోధకుడా మమ్మల్ని రక్షించు, అల్ప విశ్వాసముతో బోధకుడా మేము నశించిపోతున్నాం, నీకు చింత లేదా, మమ్మల్ని రక్షించు, మమ్మల్ని కాపాడు అని కేకలు వేసినటువంటి శిష్యుల జీవితాల్లో దేవుడు చేసిన అద్భుతం ఏందో చదువుదాం ఒకసారి. అప్పుడు యేసు లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మలమాయను. హల్లెలూయా. శిష్యులు ఎందుకు ఏకవేశారు? గాలి ఒకవైపు, సముద్రం ఒకవైపు వాళ్ళని కొడుతూ ఉన్నాయి. ఆ భయము చేత అల్ప విశ్వాసముతో వాళ్ళు కేకలు వేశారు, బోధకుడా మమ్మల్ని రక్షించండి, బోధకుడా మమ్మల్ని కాపాడండి అని వాళ్ళు కేకలు వేసినప్పుడు యేసుక్రీస్తు వారు లేచి, ఇప్పుడు కేకలు వేసినప్పుడు భయపడకండి అని చెప్పొచ్చు కదా. అక్కడ దేవుడు ఒక మాట ప్రస్తావిస్తాడు, ఏంటంటే అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారు? భయపడడానికి అల్ప విశ్వాసానికి సంబంధం ఏంటండి? భయపడడానికి అల్ప విశ్వాసానికి సంబంధం ఏంటి? విశ్వాసి అన్నిటికీ కూడా భయపడడు. ప్రైజ్ ద లార్డ్. దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ కూడా భయపడడు, కలవరపడడు. అవిశ్వాసంగా ఉన్న వాళ్ళు మాత్రమే భయపడతాడు. నీతిమంతుడు సింహం వలె ఎలా ఉంటాడు? ధైర్యంగా ఉంటాడు. ప్రైజ్ ద లార్డ్. కాబట్టి ఈ భయపడడానికి అల్ప విశ్వాసానికి ఎందుకు ఈ వ్యత్యాసం వచ్చిందంటే, అల్ప విశ్వాసులే భయపడతారు, విశ్వాస అనేవాడు భయపడడు. పేతురు ఒకప్పుడు భయపడ్డాడు. మరలా ఒకసారి వర్తమానం వస్తుంది, పేతురు నీ తల తెగ నరకడానికి వాళ్ళు బయలుదేరి వస్తున్నారు అన్నప్పుడు పేతురు అంటాడు, దేవుని ఆజ్ఞ లేనిదే నా తలలో ఒక వెంట్రుక కూడా రాలిపోదు, నేనెందుకు భయపడాలి, నేనెందుకు పారిపోవాలి అని శత్రువుని ఎదుట ధైర్యంగా నిలబడ్డాడు. కారణం పేతురు విశ్వాసి. ప్రియమైన వాళ్ళారా, వీరిని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుతున్నారని ప్రస్తావించడం గల కారణం ఏంటంటే, ఆ గాలి తుఫాను చేత ఎందుకు వాళ్ళు భయపడుతున్నారంటే అల్ప విశ్వాసము ద్వారా. అల్ప విశ్వాసం మీలో ఉన్న అవిశ్వాసాన్ని విడిచిపెట్టండి, మీలో ఒక అద్భుతం జరుగుతుందని వాళ్ళు ఉన్నటువంటి ఆ అల్ప విశ్వాసాన్ని తొలగించి సముద్రాన్ని గాలిని గద్దించగా ఏమైపోయినాయి? నిమ్మలమాని. హల్లెలూయా. సముద్ర పల్లలు ఎవరు చూసారా? గుండెలో రైలు పరిగెత్తాయి ఎవరు చూస్తే. గాలి వచ్చినప్పుడు, వడగాలు తుఫాన్లు వచ్చినప్పుడు చూసారా? మా ఇంట్లో రేపు లేచిపోతాయి, మనకి వస్తాయి.
అవిశ్వాసం, అల్ప విశ్వాసాన్ని బట్టి భయం కలుగుతుంది. వెంటనే దేవుడు వారిలో ఉన్నటువంటి అల్ప విశ్వాసాన్ని తొలగించి గాలి సముద్రమా నిమ్మలం ఎక్కువ అని చెప్పిన వెంటనే అలాగే అయిపోతుంది. అద్భుతం జరిగింది. అక్కడ గాలి అయిపోయింది, తుఫాను అయిపోయింది, సముద్ర కెరటాలు కూడా అణచివేయబడి నిమ్మలం అయిపోయాయి. ప్రియమైన వాళ్ళ మన జీవితాలు కూడా తుఫాను లాంటి శ్రమలు, గాలి లాంటి శోధనలు ఎదురవుతూ ఉంటాయి. వాటిని బట్టి మనము భయపడాల్సిన అవసరం లేదు. అల్ప విశ్వాసంతో భయపడాల్సిన అవసరం లేదు. విశ్వాసమును కొనసాగించు యేసు వైపు చూచుచు మనము ముందుకు కొనసాగిపోవాలి. కానీ గాలిని చూసి, తుఫాను చూసి బోధకుడా లే మమ్మల్ని రక్షించు, బోధకుడా లే మమ్మల్ని కలిగి మమ్మల్ని రక్షించు, నేను రక్షించిపోతున్నా, నీకు చింత లేదా అనే మాట మనం అనకూడదు. ఒక ఆయన అంటారు, వేళనికి వెళ్ళి మోకాళ్ళ మీద నడిచిన మోకాల చెప్పులని పైకి పోయాక నేను నడిచానండి, దేవుడు ఎందుకు నా జీవితంలో మేలు చేయలేదు అంటాడు. మోకాల చెప్పులు పైలేదాక ఆయన ఎన్నో మెట్లు ఎక్కాడంట. మరి ఇప్పుడు ఎందుకన్నా నీ రక్తం కాడినంత వరకు నువ్వు అంత భక్తిలో నడిచావన్నప్పుడు మరి ఇప్పుడు ఎందుకు దేవుని సన్నిధికి రావడం లేదంటే నేను అనుకున్నది నెరవేరలేదు కాబట్టి నేను మళ్ళీ దేవుని సన్నిధికి రాలేదు అంటాడు. తుఫాను చూసి, అల్లలు చూసి మనం భయపడాల్సిన అవసరం లేదు. అవిశ్వాసంతో ఉండకూడదు. ఎప్పుడైతే మనం ధైర్యంగా ఉంటామో మన జీవితాలు ఎదురవుతున్నటువంటి ఆ శోధనలు, తుఫానులు దేవుడు నిమ్మలం చేస్తాడని విశ్వాసంతో మనము ధైర్యంగా ముందుకు కొనసాగాలి. హల్లెలూయా. యోబులో వచ్చినటువంటి శ్రమలు మనకు వచ్చాయండి, దావీదుకు వచ్చినటువంటి శ్రమలు మనకు వచ్చాయా? మరి మనకెందుకు భయపడాలి? మనకెందుకు అల్ప విశ్వాసాలుగా మారాలి? దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. దేవుడు మన జీవితాల్లో అద్భుతాలు చేయాలంటే మొట్టమొదటిగా ఎక్కడ ఉండాలి? నేను మళ్ళా రేపు అడుగుతాను. ఇప్పటికి 3 సార్లు ఆన్సర్ అడిగాను. ఎందుకంటే ఎలాగైనా సరే మీరు కొంచెం ఉన్న అందుబాటులో ఉంటారని. హల్లెలూయా. మొట్టమొదటిగా మన జీవితంలో అద్భుతాలు జరగాలి అంటే దేవుని సన్నిధిలో ఉండాలి. రెండవది అంతే ధైర్యంగా ఉండాలి. మూడవది విశ్వాసంగా ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు మనందరి జీవితాల్లో ఒక అద్భుతాలు జరిగించును గాక. ఆమేన్. తల వంచండి.